ఉంది. గూగుల్ క్యాంపస్ వస్తే భారతదేశానికి ఒకప్పుడు హైదరాబాద్ ఐటీ క్యాపిటల్ అయితే విశాఖపట్నం ఏఐ క్యాపిటల్గా డేటా సెంటర్ క్యాపిటల్గా తయారవుతుంది. ఇక్కడే మీకు సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ట్రైబల్ యూనివర్సిటీ వస్తుంది. ఇక్కడ చదువుకుంటే నేరుగా విశాఖపట్నం పోయి వేరే ప్రపంచానికి పోయే పని లేకుండా ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అన్నా క్యాంటీన్ పేదవాళ్లకు 5 రూపాయలకే భోజనం పెడుతున్నాం. ఇంకా దీన్ని పెంచుతున్నాం. పెంచి ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకుపోతున్నాం. తొందరలోనే అందరి ఆరోగ్యం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టాం. డబ్బులుండేవాళ్ళు లేని వాళ్ళని వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి 2,50,000 రూపాయలు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసిన పార్టీ ఇది. దేశంలో ఎక్కడా జరగలేదు, మన దగ్గరనే చేశాం. పేదవాళ్ళకి ఇప్పుడుండే దాన్ని కంటిన్యూ చేసి 25 లక్షల వరకు ఇస్తానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే 2029కి అందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత నాది. 2 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం. ఈ నెలలోనే దీపావళి కంటే ముందు 3 లక్షల ఇండ్లకు గృహప్రవేశం చేసి వాళ్ళందరికీ నిజమైన దీపావళి పండుగ ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక 6 లక్షల ఇండ్లు రాబోయే సంవత్సరం జూన్ లోపల పూర్తి చేస్తాం.